అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడికి కళ్ళెం వేయటానికి నిన్న అమెరికాలోని కాంగ్రెస్లో ఎగువ సభ సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సాధారణంగా ఈ వీడియోని వీక్షిస్తున్న వారు గమనించాల్సింది, అమెరికాలో అధ్యక్షుడికి అపారమైన అధికారాలు ఉంటాయి, మన అందరికీ తెలుసు. అలాగే అమెరికన్ కాంగ్రెస్కి కూడా అపారమైన అధికారాలు ఉంటాయి. కాంగ్రెస్ అంటే అమెరికాలో 2 సభలు ఉంటాయి. ఒక దాని పేరు సెనేట్ ఎగువ సభ, రెండవ దాని పేరు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధుల సభ. ఈ రెండింటిని కలిపి కాంగ్రెస్ అంటారు. అంటే అమెరికా అధ్యక్షుడు చేసే ఏ ప్రధానమైన నిర్ణయమైనా కాంగ్రెస్ ఆమోదించాలి. కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లులన్నింటినీ అమెరికా అధ్యక్షుడు ఆమోదిస్తూ ఉండాలి. దీన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. నిన్న జరిగింది ఏంటంటే, అమెరికాలో సెనేట్లో ఈ ఇరాన్ యుద్ధం మీద చర్చకు వచ్చింది. ఈ ఇరాన్ యుద్ధం మీద జరిగినటువంటి చర్చలో ప్రధానంగా సెనేటు 2 తీర్మానాలు చేసింది. ఒకటి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే సైనిక చర్యల్ని నిలిపివేయాలి. 2, పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా బలగాలని, ఏవైతే యుద్ధం కోసం వెళ్ళినాయో ఆ అమెరికా బలగాలను వెంటనే వెనక్కి పిలిపించాలి. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఎలాంటి యుద్ధాన్ని చేయరాదు అని ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని నిన్న అమెరికన్ కాంగ్రెస్, ముఖ్యంగా సెనేట్ ఆమోదించింది. ఆ సెనేట్ ఆమోదంలో 50 ఓట్లు ట్రంప్కు వ్యతిరేకంగా, 48 ఓట్లు ట్రంప్కి అనుకూలంగా రావటం జరిగింది. అమెరికాలో ఒక విశేషం, ఒక తీర్మానం జరిగినప్పుడు ఆయన అధ్యక్షుడు ఏ పార్టీకి చెందినవాడో ఆ పార్టీకి చెందిన వాళ్ళు అందరూ ఓట్లు వేస్తారనేది ఏమీ లేదు. నిన్న 50 ఓట్లు తీర్మానానికి, ట్రంప్కు వ్యతిరేకంగా వచ్చిన తీర్మానానికి 4 రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు కూడా ఓటేశారు. వాస్తవంగా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు. ఆ 4 రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేయబట్టే ఆయనకి వ్యతిరేకంగా ఈ తీర్మానాన్ని చేయటం అనేది జరిగింది. అలాగే డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి సెనేటర్లో ఒకళ్ళు తీర్మానానికి, అంటే ట్రంప్కు అనుకూలంగా ఓటేసాడు. వాస్తవంగా డెమోక్రటిక్ పార్టీ సెనేటర్లు వ్యతిరేకంగా, అంటే అమెరికాలో వాళ్ళకి పెద్ద విశేషమైన విషయం ఏం కాదు. ఏదేమైనా ఈ వీడియో ద్వారా వీక్షకులు గమనించాల్సింది, ఒకటి, సెనేట్లో అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించబడింది. 50 ఓట్లు తీర్మానానికి, అంటే వ్యతిరేకంగా వచ్చిన తీర్మానానికి అనుకూలంగా వచ్చినాయి. 48 ఓట్లు ట్రంప్కి అనుకూలంగా వచ్చింది. తీర్మానం యొక్క సారాంశం ఏంటంటే, సైనిక చర్యలు ఇరాన్ మీద వెంటనే నిలిపివేయాలి. ఇరాన్ యుద్ధం కోసం పశ్చిమాసియా వెళ్ళినటువంటి అమెరికా బలగాల్ని వెంటనే వెనక్కి పిలిపించాలి. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఎలాంటి యుద్ధాలని ప్రారంభించవద్దు. ఈ 3 కూడా చేయటం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన మంచి తీర్మానంగా నేను భావిస్తూ ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.